వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా పులివెందులు ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని మరొక వైపు పోలీసులతో అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులకి డబ్బు పదవి ఆశ చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన రెచ్చగొడతా ఉన్నారు. ఈ నెల 6వ తేదీన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన, అలాగే మరొక నాయకులు రామలింగారెడ్డి గారి పైన ఏ రకంగా ఎంత విచక్షణారహితంగా టీడీపీ నాయకులు దాడులు చేశారో, ఎలా హత్యాయత్నానికి పాల్పడ్డారో మనందరం కూడా చూసాము. ఇదంతా కూడా పోలీసులు కళ్ళ ముందే జరుగుతున్నా సరే ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకుల పాత్ర పోషించారు తప్ప ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు పోలీసులు. అంటే పోలీసు వ్యవస్థ అనేది ఎంతగా దిగజారిపోయిందో ఈ ఒక్క విషయంలో మనకి అర్థమవుతా ఉంది. ఒకవైపు పోలీసులు అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు టీడీపీ నాయకులు ఏ రకంగా దాడులు చేస్తూ హత్యాయత్నాలకి పాల్పడుతున్నారో మనం చూస్తున్నాము. మరి ఏ ఒక్క దాడులు చేసిన ఏ ఒక్కరినైనా సరే మీరు అరెస్ట్ చేశారా? ఏ ఒక్కరినైనా మీరు కేసు పెట్టారా? అంతేకాకుండా ఇవన్నీ సరిపోవన్నట్టు ఒక ఊర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ని మరొక ఊరికి మార్చేస్తూ ఎవరు కూడా వెళ్ళి ఓటు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసి ఎలా అయినా గెలవాలి అని ఒక ప్రణాళికని రూపొందిస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్తోనే టీడీపీ నాయకులు పోలీసులు యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవు అనే విషయం వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అరాచకాన్ని సృష్టిస్తూ ఇలాంటి తప్పుడు పనులకి వారు పాల్పడుతూ ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక జెడ్పీటీసీ కోసం మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంతగా దిగజారిపోలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఒకటే మీకు చెప్తా ఉన్నాము, అధికారం ఎల్లవేళలో ఉండదు. రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు చేసినటువంటి తప్పుడు పనులు, మీరు చేసినటువంటి అరాచకాల్ని కూడా వడ్డీతో సహా మేము ఇచ్చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.